బాబుతో పోటీ పడే ఛాన్స్ దక్కింది, ఎక్కువ గంటలు పనిచేస్తా. శంషాబాద్ దగ్గర 1000 ఎకరాల్లో హెల్త్ హబ్ తెస్తామన్న రేవంత్. జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలి, సెస్ సర్ఛార్జీలు 10% మించొద్దని కేంద్రాన్ని కోరిన భట్టి. బీఆర్ఎస్ సర్కార్ సింగరేణికి 30,000 కోట్లు ఎగ్గొట్టింది, సింగరేణిని కాపాడే బాధ్యత కేంద్రానిదే అన్న కిషన్ రెడ్డి. గులాబీ నేతల్ని చేర్చుకోవటం మాకు స్పేస్ ఇవ్వటమే అన్న అరవింద్, అధ్యక్ష పదవికి పాత కొత్త ఉండదన్న రఘునందన్. ఒకేసారి 2 లక్షల రుణమాఫీపై జిల్లాల్లో సంబరాలు, గాంధీభవన్లో పటాకులు కాల్చి స్వీట్లు పంచిన నేతలు. వైసీపీని ప్రజలే శిక్షించారు, హేళన వద్దన్న బాబు, 11 సీట్లిచ్చినా సభ నుంచి పారిపోయారన్న పవన్. ఇరిగేషన్ భూమిలో కట్టిన వైసీపీ కార్యాలయం కూల్చివేత, కక్ష సాధింపన్న జగన్, పాపాలు పండాయన్న టీడీపీ. ఎన్టీఏలో సంస్కరణలపై కేంద్ర సర్కార్ కమిటీ లీక్ వల్ల నష్టపోయింది, కొందరే రద్దుపై సుప్రీందే నిర్ణయమన్న ప్రధాన్. ప్లాస్టిక్ క్యాన్లు, సోలార్ కుక్కర్లపై జీఎస్టీ తగ్గింపు, బ్యాటరీ కార్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చిన కౌన్సిల్. బంగ్లాదేశ్తో పలు అంశాలపై ఎంఓయూ కుదుర్చుకున్న భారత్, వైద్యం కోసం వచ్చేవారికి ఈ మెడికల్ వీసా ఇస్తామన్న మోదీ. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రపంచంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ లభించే నగరంగా హైదరాబాద్ ని తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్. త్వరలో 1000 ఎకరాల్లో హెల్త్ హబ్ ని నిర్మించబోతున్నామని చెప్పారు. రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో అసమానతలు కొనసాగుతున్నాయన్నారు భట్టి. కేంద్ర పనులతో రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి సర్కార్ ప్రణాళికలు వేస్తోంది. దీనికోసం మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేశారు. హైదరాబాద్ ను హెల్త్ టూరిజం హబ్ గా మారుస్తామన్నారు సీఎం రేవంత్. బంజారాహిల్స్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. అన్ని జబ్బులకు వైద్యం అందేలా చూస్తామన్నారు. శంషాబాద్ లో 500 నుంచి 1000 ఎకరాల్లో హెల్త్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచ దేశాల నుంచి బెస్ట్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కు వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు రేవంత్. హెల్త్ టూరిజం హబ్ ను ఒకటి క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ప్రపంచంలో ఉండే అన్ని జబ్బులకు సంబంధించి ఇక్కడనే వైద్యం అందే విధంగా ఒక హెల్త్ టూరిజం హబ్ని డిజైన్ చేయాలని ప్రాథమికంగా మేము ఒక అంచనాకు వచ్చినాం. రాష్ట్రాలకు కేటాయించే నిధుల్లో అసమానతలు కొనసాగుతున్నాయని, వీటిని తగ్గించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి భట్టి విక్రమార్క హాజరయ్యారు. కేంద్ర పన్నులతో రాష్ట్రాల ఆదాయం తగ్గిందని చెప్పారు. సర్ఛార్జీలు 10% కంటే మించొద్దన్నారు భట్టి. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి కేంద్ర సహకారాన్ని కోరామన్నారు. ఈరోజు ప్రధానంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి అధ్యక్షతన కేంద్ర బడ్జెట్ సలహా సమావేశం, ఆ సమావేశంలో పాల్గొనడానికి ఇక్కడ రావడం జరిగింది. అట్లాగే దాంతోపాటు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కూడా జరిగింది, దాంట్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ 2 సమావేశాల్లో కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని సలహాలు, సూచనలు ప్రీ బడ్జెట్ మీటింగ్, ప్రిపరేటరీ మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటిలో ప్రధానంగా దేశానికి సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి, అట్లాగే ప్రత్యేకంగా రాష్ట్రానికి పనికొచ్చే అంశాలు కూడా కొన్ని. తెలంగాణ వ్యాప్తంగా ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందన్నారు అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. పర్యావరణానికి, వన్యప్రాణులకు ఏమాత్రం హాని కలగకుండా ఎకో టూరిజం పాలసీని అభివృద్ధి చేస్తామన్నారు. ఎకో టూరిజం అభివృద్ధి కోసం కొండా సురేఖ అధ్యక్షతన 16 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 40 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. కొత్త పాలసీ రూపకల్పనలో అటవీ, దేవాదాయ, రెవెన్యూ, పర్యాటక శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రి సీతక్క. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని స్వీకరించి పరిష్కరించాలన్నారు. అందరి సమిష్టి కృషితో జిల్లాల్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారు మీ శాఖలతో ఇంటర్నల్ గా మీటింగ్స్ పెట్టుకొని ప్రగతి పైన, పురోగతి పైన, మీ ఫలితాల పైన, మనకు వచ్చేటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ పైన ఖచ్చితంగా రివ్యూ పెట్టుకోవడానికి వారికి పూర్తి స్వేచ్ఛను, అధికారాన్ని కూడా ఈ గవర్నమెంట్ అందిస్తుంది, సపోర్ట్ చేస్తుందని కూడా తెలియజేస్తాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిపై సమీక్ష సమావేశం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమావేశంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఎల్లమ్మ బాండ్ అభివృద్ధి, శానిటేషన్ పై చర్చించారు. రోడ్ల నిర్మాణం, మున్సిపల్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ భవనాల నిర్మాణాల పురోగతిపై సమీక్ష చేశారు మంత్రి పొన్నం. ఖమ్మం జిల్లాలో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తిరుమలాయపాలెం మండలం లక్ష్మీదేవిపల్లి తండాలో కూలీల్ని కలిశారు. కూలీల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా అని అడిగారు పొంగులేటి. నాగర్ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ మొలచింతలపల్లిలో ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడికి పాల్పడిన నిందితుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం, వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వ పరంగా కొంత భూమిని ఇస్తామన్నారు. ఎవరైతే ఈ దాడికి, ఆ మహిళపై దాడికి పాల్గొన్నటువంటి నలుగురి పైన కేసు చేసి వాళ్లకు 100% శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రెండవది, ఆ యొక్క ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పని చేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక 2 ఎకరాల భూమి ఉంది. దానికి తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని ఇచ్చే చేసి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేసి. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాన్ని పరామర్శించారు ముఖ్యమంత్రి రేవంత్. నిన్న సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సీఎం కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రూపాదేవి చిత్రపటానికి నివాళులర్పించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు సీఎం రేవంత్. రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వానలు పడతాయంటున్నారు. ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వెదర్ ఆఫీసర్స్. తెలంగాణకు మరో 48 గంటలు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వచ్చే 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు అధికారులు. ఇవాళ 6 జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. రేపు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపు చాలా జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ సీజన్లో ఇదే పెద్ద వర్షమని చెబుతున్నారు స్థానికులు. ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. తీవ్రమైన ఉక్కపోతతో జనాలు ఇబ్బంది పడ్డారు. రాత్రి ఒక్కసారిగా వర్షం కురవడంతో రిలాక్స్ అయ్యామంటున్నారు జనం. ఖమ్మంలో మధ్యాహ్నం భారీగా వర్షం కురిసింది. మయూరి సెంటర్, పాత బస్టాండ్ ప్రాంతమంతా నీట మునిగిపోయింది. షాపుల ముందు మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. వైరా, దుద్దేపూడిలో గ్రీన్ఫీల్డ్ హైవే పక్కన ఓ చెట్టుపై పిడుగుపడింది. వర్షపు నీటితో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వచ్చే 2 రోజులు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ నిర్ణయంపై రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే రుణమాఫీ చేస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. హరీష్ రావు ఇచ్చిన మాట ప్రకారం రాజీనామా లేఖను రెడీ చేసుకోవాలన్నారు. అటు నీట్ అవకతవకలపై యూత్ కాంగ్రెస్ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో రైతులందరికీ రుణ విముక్తి కల్పిస్తామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. హరీష్ రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంట బీమా ఇస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. రైతుల తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ సవాల్కు సిద్ధపడి హరీష్ రావు రాజీనామా చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది. అటువంటి కనుమరుగైపోయిన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు మాట్లాడాలి, మేము ఎందుకు ఆలోచించాలి చెప్పండి. ఉచిత వైద్య సదుపాయమే కానీ, ఇల్లు లేని నిరుపేద వర్గాలకు గృహ నిర్మాణ కార్యక్రమమే కానీ, ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఆరంభించి రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం దొరుకుతుందని చెప్పని పేర్కొన్నాం. రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని నువ్వు కాదు రాజీనామా, నువ్వు రాజీనామా తయారుండు. నీ బాబార్ది కేటీఆర్ కూడా రాజీనామా పత్రం పట్టుకొని తయారుండండి. కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున ఆగస్టు 15వ తారీఖు లోపల పూర్తి రుణమాఫీ, ఏకకాలం లోపల రుణమాఫీ పూర్తి తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ అయిన తెల్లారి 16వ తారీఖు పొద్దున నువ్వు రాజీనామా పత్రం ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాం. రుణమాఫీపై ఇచ్చిన మాటను కాంగ్రెస్ సర్కార్ నిలబెట్టుకుంటోందన్నారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీకి కేబినెట్ ఓకే చెప్పడంపై రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో రైతులతో కలిసి సంబురాల్లో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. త్వరలోనే రైతు భరోసా నిధులు కూడా అందజేస్తామన్నారు ఆది శ్రీనివాస్. సాహసోపేతమైనటువంటి నిర్ణయం. భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులకు సహకారం అందించాలి, రైతు రుణమాఫీ చేయాలని చెప్పిన ఆలోచన ఏ ప్రభుత్వాన్ని రాని పరిస్థితుల్లో ఆ తదుపరి 10 సంవత్సరాలు తెలంగాణ పేరు అధికారులకు వచ్చినటువంటి కేసీఆర్ సర్కార్ పావలా చొప్పున ఇచ్చిందే తప్ప ఏనాడు 10 ఏళ్లలో రైతు రుణమాఫీ చేసినటువంటి సందర్భం లేదు. రుణమాఫీపై కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంటుందన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. వరంగల్ డిక్లరేషన్ హామీలో మొదటి రుణమాఫీ హామీ నెరవేర్చడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేయడం కాంగ్రెస్కే సాధ్యమన్నారు కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి. వాళ్ళు అధికారానికి కోల్పోయేటప్పటికీ 6,71,757 కోట్లు ముఖ్యమంత్రి గారు మాట్లాడిందంటే దైవ సాక్షిగా కూడా మాట్లాడడం, దైవాన్ని నమ్ముతాం కాబట్టి ఆ రకం కూడా ప్రజలకి హామీ ఇవ్వడం తీసుకున్న నిర్ణయాన్ని మేము అందుకే సాహసోపేతమైన నిర్ణయంగా మేము మీ ద్వారా ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాం. రైతులకు వడ్డీకి నిండకుండా వడ్డీలు పెరిగేటట్లుగా చేసి రైతుల్ని హింసించినటువంటి పార్టీ, అప్పుల పాలు చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ పార్టీ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకోలేదు, పంటల కొనుగోళ్ల విపరీతమైన దోపిడీ, రైతులకు సబ్సిడీలు ఇవ్వలేదు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నీట్ విద్యార్థుల డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలన్నారు. ఎన్ఎస్యుఐ నేత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నీట్ సమస్యపై కిషన్ రెడ్డిని అపాయింట్మెంట్ అడిగితే నిరాకరించారని చెప్పారు. దీంతో ఐక్య యువజన విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించి నిరసన తెలిపే ప్రయత్నం చేశామన్నారు బల్మూరి. అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఇప్పటికన్నా స్పందించి తక్షణమే ఈ సమస్యని పరిష్కరించి ఏదైతే ఎన్టీఏని రద్దు చేసి మొత్తం ఇష్యూ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి మళ్లీ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసి భారతదేశ ప్రజలకి 24 లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఐక్య విద్యార్థి యువజన సంఘాల తరఫున కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మంచిర్యాల జిల్లా జైపూర్లో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చేవి జమిలీ ఎన్నికలే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు పెరుగుతాయని చెప్పారు. ఇటు రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పోస్టుపై చర్చ నడుస్తోంది. ధర్మం కోసం, ప్రజల కోసం పనిచేసే వారికి పదవి ఇవ్వాలన్న రాజాసింగ్ కామెంట్లు పార్టీలో చర్చకు దారితీసింది. ఎవరికి ఇచ్చినా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు కమలం లీడర్స్. 2029లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు 2 ఒకేసారి జరుగుతాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని చెప్పారు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. 2029లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. తార్నాకలో సికింద్రాబాద్ అసెంబ్లీ పోలింగ్ బూత్ కోఆర్డినేటర్లు, పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. వచ్చేటువంటి ఎన్నికల్లో చాలా మార్పులు వస్తాయి. దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు
అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల యొక్క రీఆర్గనైజేషన్, సరిహద్దుల పునర్నిర్మాణం రాబోతోంది. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు కూడా అనేక రకాల మార్పులు వస్తాయి. అంతేకాదు వచ్చే ఎన్నికలు కూడా అసెంబ్లీ, పార్లమెంటు ఒకే రోజు జరిగేటువంటి అవకాశం ఉంది. సింగరేణిలో కేంద్రానికి కూడా వాటా ఉన్నా కేసీఆర్ ఎప్పుడూ సంప్రదించలేదని చెప్పారు కిషన్ రెడ్డి. సింగరేణిని పూర్తిగా నాశనం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2014 ముందు సింగరేణి బ్యాంకులకే అప్పులు ఇచ్చే స్థాయిలో ఉండేదని గుర్తు చేశారు. అలాంటి సంస్థను కూడా కేసీఆర్ బిల్లులు చెల్లించలేని స్థాయికి చేర్చారని విమర్శించారు కిషన్ రెడ్డి. సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏప్రిల్ 1, 2014 నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంట్లో 3,500 కోట్ల బ్యాంకులో డిపాజిట్ ఉండేది. సింగరేణి కంపెనీ 2014 ముందు ఏ ఒక్క రోజు కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆలస్యంగా ఇచ్చే సాంప్రదాయం ఉండేది కాదు. కానీ ఈరోజు సింగరేణిని కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి మితిమీరిన జోక్యంతో ఈరోజు సింగరేణిని అప్పుల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్ దక్కుతుంది. రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పోస్టుపై చర్చ నడుస్తోంది. త్వరలో కొత్త ప్రెసిడెంట్ నియామకానికి హైకమాండ్ కసరత్తు చేపట్టింది. ఈ సమయంలో కొత్త సారథిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నేతలు. రాష్ట్ర సీనియర్ నేతలతో మాట్లాడాకే ఎంపిక చేయాలంటున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ధర్మం కోసం, ప్రజల కోసం పనిచేసే వారికే పదవి ఇవ్వాలన్న రాజాసింగ్ కామెంట్లు పార్టీలో చర్చకు దారితీసింది. ముందు నుంచి పార్టీలో ఉన్న వారికే ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే సంకేతాలిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో డీకే అరుణ, ఈటల, అరవింద్, రఘునందన్, రామచంద్రరావు ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో ముందు నుంచి ఉన్న నేతలకు సపోర్ట్గా నిలుస్తున్నారు నేతలు. బీజేపీ స్టేట్ చీఫ్ నియామకంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు రియాక్ట్ అయ్యారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని చెప్పారు. కొత్తగా వచ్చిన నేతలకు పదవి రాదు అనేది ఏమీ లేదన్నారు. హిమంత బిశ్వశర్మకే పదవి వచ్చిందన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తానన్నారు. అధిష్టానం ఎవరికి నిర్ణయించినా స్వాగతిస్తానన్నారు రఘునందన్ రావు. ఈయన 10 ఏళ్ల క్రితం వచ్చి జాయిన్ అయినాడు, ఈయన 12 ఏళ్ల క్రితం వచ్చి జాయిన్ అయినాడు అనేది ఏముండదన్నా. ఈజ్ బీజేపీ లీడర్ అనే పార్టీ గుర్తిస్తుంది, ఆ దిశగానే అడుగులు పడతాయి. అందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే కాబట్టి ఖచ్చితంగా వింటారు. అట్లా కొత్తగా వచ్చిన వాళ్ళకు పదవులు రావనుకుంటే అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత బిశ్వశర్మ గారు అస్సాంకి ముఖ్యమంత్రి కాకపోదురు. సెంట్రల్ పార్టీ డిబేట్ చేసి డిస్కస్ చేసి తీసుకున్న డిసిషన్ని మేమందరం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా వింటాం, పాటిస్తాం, వారి మార్గదర్శనంలో పనిచేస్తాం. రాష్ట్ర అధ్యక్ష పదవి కంటే పసుపు బోర్డు, బీడీ కార్మికుల కోసం హాస్పిటల్ నిర్మించే పనులే తనకు ముఖ్యమన్నారు ఎంపీ అరవింద్. సీఎం రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని రాష్ట్రంలో బీజేపీ ఎదగడానికి స్పేస్ క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల సంగయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో అరవింద్ పాల్గొన్నారు. ఇప్పుడు మాకు 36% ఓటు వచ్చింది. 87 లక్షల ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, 77 లక్షల ఓట్లు బీజేపీకి వచ్చినాయి. రాష్ట్రంలో నల్గొండ, ఖమ్మంలో దాదాపు 9 లక్షల మెజారిటీ వచ్చింది వాళ్ళకి, కాంగ్రెస్కి. ఆ 2 మెజారిటీ తీసేస్తే కాంగ్రెస్తో సమానంగా భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఇప్పుడు రేవంత్ ఏదైతే ఎమ్మెల్యేలను తీసుకుంటున్నాడో భారతీయ జనతా పార్టీ పెరగడానికి మంచి స్పేస్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. శుభ్రతతోనే హెల్దీగా ఉంటామన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాలలో జేకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పాఠశాల విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఎంపీ. ఎన్టీఏ నిర్వహణ లోపాలు, పరీక్షల పారదర్శకతపై హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ ని కమిటీ అధ్యక్షుడిగా నియమించింది. ఈ కమిటీలో 7 సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు నీట్ స్కామ్ నుంచి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నాయి విపక్ష పార్టీలు. యూజీసీ నీట్, నెట్ పరీక్షల లీకేజీపై ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలకు హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర విద్యాశాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 7 సభ్యులు ఉండే ఈ కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ ను అధ్యక్షుడిగా నియమించింది. హైలెవెల్ కమిటీలో ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా, హెచ్సియు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిజే రావు, ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కె రామమూర్తి, కర్మయోగి భారత సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్ సభ్యులు. వీరితో పాటు ఐఐటి ఢిల్లీ డీన్ ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైష్వాల్ సభ్యులుగా ఉన్నారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహణ నిష్పక్షపాతంగా ఉండేందుకు హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఎన్టీఏ ఆధ్వర్యంలోని పరీక్షలు పారదర్శకంగా, సజావుగా జరిగేలా
కమిటీ సిఫార్సులు చేయనుంది. అలాగే ఎన్టీఏలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ సహా ఇతర అంశాలపై సూచనలు చేయనుంది. 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి కేంద్ర విద్యాశాఖకు నివేదిక సమర్పించనుంది హైలెవెల్ కమిటీ. నీట్ సహా ఇతర పరీక్షల్లో పారదర్శకతపై హైలెవెల్ కమిటీ పనిచేస్తుందన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఎలాంటి ట్యాంపరింగ్, అవకతవకలు లేకుండా సూచనలు చేస్తుందన్నారు. పరీక్ష ప్రక్రియ సామర్థ్యాన్ని మెరుగుపరచటం, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్ బలోపేతం చేయటంపై పనిచేస్తుందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్. కేంద్రంలోని మోదీ సర్కార్ నీట్ స్కామ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. సుప్రీంకోర్టు 0.001% తప్పు ఉన్నా చర్యలు తీసుకోవాలని చెప్పిందన్నారు. నీట్ పేపర్ లీక్ అయినా కేంద్రం రీ ఎగ్జామ్ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. గత 7 ఏళ్లలో 70 ప్రశ్న పత్రాలు లీక్ అయినా మోదీ సర్కార్ ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదన్నారు. ఎగ్జామ్ పేపర్ల లీకేజీలకు వ్యతిరేకంగా తెచ్చిన కొత్త చట్టం బీజేపీ చేతకానితనానికి నిదర్శనమంటూ ట్వీట్ చేశారు ఖర్గే. కేంద్రంలో అసమర్థ ప్రభుత్వం ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. విద్యార్థుల హక్కులను కాపాడటంలో ఎన్డీఏ సర్కార్ విఫలమైందన్నారు. కనీసం విద్యార్థుల పరీక్షల్ని సక్రమంగా నిర్వహించలేని స్థితిలో మోదీ సర్కార్ ఉందన్నారు ప్రమోద్ తివారీ. यूजीसी नेट की परीक्षा आखिर क्यों स्थगित की गई? इसका मतलब सरकार अक्षम है और सरकार के लोग चूंकि जो पहले की परीक्षा हुई है उनमें सब सरकारी तंत्र शामिल है, तो इसलिए कहीं ऐसा ना हो जाए कि इसमें भी कुछ गड़बड़ी हो जाए तो परीक्षा स्थगित। वहां पे लीक करा के पेपर छात्रों के भविष्य से खिलवाड़ किया गया और यहाँ इसको स्थगित करके छात्रों के भविष्य के साथ खिलवाड़ किया गया। గుజరాత్లోని గేమ్ జోన్ ప్రమాద బాధితులకు అండగా ఉంటామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. గేమ్ జోన్ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే. తెలంగాణ సర్కారు రైతు రుణమాఫీ నిర్ణయం చారిత్రాత్మకమన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. 16 ఏళ్ల క్రితం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ 72,000 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీ సర్కారు మాత్రం నల్ల చట్టాలతో అన్నదాతలను వేధిస్తుందని ట్వీట్ చేశారు. గతంలో వరంగల్ సభలో రాహుల్ చేసిన ప్రసంగాన్ని ఎక్స్లో పోస్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ के किसी भी किसान को घबराने की जरूरत नहीं है. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी. आपको ज्यादा समय रुकने की जरूरत नहीं है. आप घबराइए मत, डरिए मत. ये काम कुछ ही महीने में कांग्रेस पार्टी करके आपको दे देगी. గుజరాత్లోని రాజ్కోట్ గేమ్ జోన్ ఫైర్ యాక్సిడెంట్ బాధితులతో మాట్లాడారు రాహుల్ గాంధీ. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. గేమ్ జోన్ అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరగాల్సిందేనన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సరైన పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు రాహుల్. पैम्पलेट्स बांटे हैं राजकोट में जिसमें ये विक्टिम्स के न्याय की मांग उठाई है. So we'll keep on pressurizing government to act and to give the justice, sir. हमें पूरा प्रेशर डालना चाहिए कि ये काम हो जाए. फेयर इंडिपेंडेंट इन्वेस्टिगेशन जल्दी से जल्दी उसका आउटकम आना चाहिए. అటల్ సేతు బ్రిడ్జిపై వచ్చిన పగుళ్లపై మరోసారి ఫైర్ అయ్యారు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నానా పటోలే. ఎన్డీఏ ప్రభుత్వం అవినీతిని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. బ్రిడ్జిని ప్రారంభించి 3 నెలలు కాకముందే అటల్ సేతుకు పగులు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ఈ ఏడాది ముంబైలో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసిందన్నారు. భారీ వర్షాలు పడుంటే దారి మొత్తం కొట్టుకుపోయేదన్నారు నానా పటోలే. बारिश नहीं गिरी है. अभी बम्बई में भी जिस तरह से बारिश होना चाहिए था बारिश नहीं हुई, नहीं तो पूरा रास्ता ही बह जाता. बगैर बारिश के बाद भी 2-2.5 फीट रास्ता अगर पूरा क्रैक हो गया होगा तो इसका अंदाज क्या लिया जाएगा. अटल सेतु की बात सरकार करती है और उसको चढ़ने वाले रास्ते हो, अटल सेतु हो, आप जो समृद्धि मार्ग देखो तो क्या हुआ है, सब जगह तो भ्रष्टाचार है, लोग तो मर ही रहे. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.